అందరికీ నమస్తే అండి. పత్రికలకు ఏం పని? నేను వీడియోలోకి వెళ్ళక ముందే చెప్తున్నా, సాక్షి గురించి మనకు అనవసరం. సాక్షి అనేది నా దృష్టిలో ఒక దినపత్రిక కాదు, అది ఒక పార్టీ కరపత్రం. సాక్షి ఓనర్ ఎవరో ఒక పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఓనర్ అతనే. కాబట్టి అదే వ్యక్తి ఒక పార్టీకి యజమానిగా ఉన్నారు, ఒక పత్రికకు యజమానిగా ఉన్నారు. కాబట్టి ఆ పత్రిక ఖచ్చితంగా ఆ వ్యక్తి పూజ చేయాల్సిందే, ఆ వ్యక్తి భజన చేయాల్సిందే. కాబట్టి అది దినపత్రిక అవ్వదు, కరపత్రం మాత్రమే అవుద్ది, భజన పత్రిక మాత్రమే అవుద్ది. కాబట్టి ఈనాడిని జ్యోతిని విమర్శిస్తున్నావు, సాక్షి ఏమైనా మంచి పత్రిక, సాక్షి ఏమైనా నిజాయితీ గల పత్రిక అని మీరు అంటారేమో. నేను ముందే చెప్తున్నా, సాక్షిని నేను ఆ కేటగిరీలోకి తీసుకోను. సో ఇక్కడ ఈనాడిని జ్యోతిని మాత్రమే ప్రశ్నించాలి. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు జనం రావట్లేదు. సరే, సో జగన్మోహన్ రెడ్డి గారి సభలకు జనం రావట్లేదు. ప్రతిరోజు కూడా ఈనాడు సాక్షిలో ఇవే వార్తలు. నిజంగా రావట్లేదా? ఎందుకు అలా మభ్యపెట్టడం? రావట్లేదు అని మీకు అనిపించి జనం వెళ్ళిపోతున్నప్పుడు, సభ ఖాళీ అయిపోయిన తర్వాత ఫోటోలు తీసేసి వేసేస్తే నిజంగా జనం రావట్లేదని జనాల మధ్యలో మాయలో ఉండాలా? ఒకసారి ఆలోచించాలి. అది సాక్షి పని. తెలుగుదేశం పార్టీ ఏదైనా మీటింగులు పెడితే జనం మొత్తం వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే మీటింగ్ ప్రారంభానికి ముందే వచ్చి ఖాళీ కుర్చీలు ఫోటోలు తీసుకొని, ఇదిగో చంద్రబాబు సభలకు జనం రాలేదు, పవన్ కళ్యాణ్ గారి సభలకు జనం రాలేదు అని చెప్పడం సాక్షి పని. ఎందుకంటే అది కరపత్రం, భజన పత్రిక కాబట్టి. కానీ ఈనాడు అటువంటి పత్రిక కాదు కదా. ఈనాడు భజన పత్రిక, కరపత్రిక కాదు కదా. ఈనాడు మేబీ యాంటీ జగన్ ఉండొచ్చుగాక, ఈనాడుకి టీడీపీ అధికారంలోకి రావాలనే ఆశ ఉండొచ్చుగాక, తప్పులేదు. అందుకు రాయడానికి చాలా అంశాలు ఉంటాయి. కానీ ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ జనం వెళ్ళిపోతున్నారు, సభ ఖాళీగా ఉంది, జనం వెళ్ళిపోతున్నారు, సభ ఖాళీగా ఉంది అని రాయడం అవివేకం, కరెక్ట్ కాదు. అది ఆ పాఠకుల్ని అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని మిస్గైడ్ చేసినట్టు, తప్పుదోవ పట్టించినట్టు, వాళ్ళని మభ్యపెట్టినట్టు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులకి జనం వస్తున్నారు. అది రాయలసీమ, నంద్యాల లాంటి ఏరియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సభలకు జనం రాలేదని రాశారు ఈనాడులో. నంద్యాలలో బీభత్సంగా వచ్చారు, ఇడుపులపాయ, కడప జిల్లా పొద్దుటూరులో బీభత్సంగా వచ్చారు జనం వచ్చారు. మేబీ వాళ్ళు అనుకున్నట్టుగానో రాలేదో, లేదంటే మధ్యలో వెళ్ళిపోయారో ఆ తర్వాత విషయం. రావడం అయితే మాత్రం వాస్తవం. ఈవెన్ నిన్న కూడా మదనపల్లి, చిత్తూరు జిల్లాలో కూడా జనం వచ్చారు, గట్టిగానే వచ్చారు. అనంతపురం జిల్లా సత్యసాయి ఆ ప్రాంతం, ఆ జిల్లాల్లో కూడా జనం వచ్చారు. సత్యసాయి జిల్లాలో 180 కిలోమీటర్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇవ్వాల, కేవలం రోడ్ షోకే పరిమితమయ్యారు. అక్కడ కూడా జనం వచ్చారు. మీరు ఒకసారి పక్కన వీడియోస్ అవి చూడండి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్ టీడీపీ వాళ్ళైనా, లేదంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళైనా నిజాలు తెలుసుకోవాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిందే నిజం, లేదా వాళ్ళు రాసిందే అబద్ధం అని నేను చెప్పట్లేదు, వాళ్ళు రాసిందే నిజమని కూడా నేను చెప్పట్లేదు. కాకపోతే ఆంధ్రజ్యోతిని కాసేపు వదిలేద్దాం. ఆంధ్రజ్యోతి అనేది టీడీపీకి అనుబంధ పత్రిక, పూర్తిగా ఏకపక్షంగా రాసే పత్రిక అనుకుందాం. కానీ ఈనాడుకి ఎంతో కొంత విలువలు ఉన్నాయి కదా. ఈనాడు ఎందుకు ప్రతిరోజు పనిగట్టుకొని రాయాలి? సో ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులకు జనం రావట్లేదని పనిగట్టుకొని మరీ రాస్తున్నట్టు ఉంది. ఒక్కోసారి రాకపోవచ్చు, వారంలో ఒక 2-3 రోజులు రాకపోవచ్చు, అప్పుడు రాయండి, అప్పుడు నిజమని నమ్ముతారు. ప్రతిరోజు కూడా అదే రాయడం వల్ల నిజమని నమ్మరు, ఇంకా వార్తను కూడా ఎవరు చదవరు, పక్కన పడేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అయిందా, చూడండి ఈనాడులో రాసి ఉంటారు జనం రావట్లేదని కామెడీగా మాట్లాడుకుంటున్నారు జనాలు. సో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు భుజాలు గజాలు అయిపోయినాయి. గవర్నమెంట్ వచ్చేస్తుంది, 160 సీట్లు, 150 సీట్లు, 140 సీట్లు అని. సో ఊహల్లో విహరిస్తున్నారు. ఆ ఊహల్లో విహరించడం, అలా వదిలేయడం మంచిదా? సర్లే, ఊహల్లో విహరించని మనం కూడా వాళ్ళని గాలిలో తేల్చుదాం అని అనుకుంటారా? లేదంటే నిజాలని చెప్దాం, గ్రౌండ్లో రియాలిటీ అలా లేదు, మీటింగ్కి జనం వస్తున్నారు అని రాస్తారా అనేది ఈనాడు ఇష్టం. కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రం చెప్పాల్సింది ఏంటంటే, ప్రతిరోజు అలా రాయడం వలన, పనిగట్టుకొని జనం రావట్లేదు అని రాయడం వలన చులకన అయిపోద్ది. పత్రికలకు ఇంకేమీ పని లేదు. టీడీపీ మీటింగ్ పెడితే సాక్షిలో వస్తుంది జనం రావట్లేదు ఖాళీ కుర్చీలని, వైసీపీ మీటింగ్ పెడితే ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుంది జనం రావట్లేదు ఖాళీ కుర్చీలని. ఇంకేముంది? ఇంక అదే పని.
వాళ్ళకి వీళ్ళకి అదే పని, ఇంకా వేరే వార్తలు వేరే పనులు లేవా? సో ఒకసారి ఆలోచిస్తే బెటర్ అనమాట. థ్యాంక్ యూ.